నేను కూడా చాలా రీల్స్ చూసి మస్తు రెస్టారెంట్స్ కి వెళ్ళి వాళ్ళు చెప్పింది చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ సేమ్ మెన్యూ ట్రై చేసిన. బట్ వాట్ ఇస్ ద రిజల్ట్? నాకు నచ్చలేదు. 90% ఆఫ్ ద టైమ్స్ నాకు ఫుడ్ చాలా ఓవర్ హైప్ ఉంటుంది లేదా వరస్ట్ టేస్ట్. అంటే నేనేనా బిజినెస్ చేసేది. మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ నాట్ రివ్యూవర్స్, దే ఆర్ అడ్వర్టైజర్స్. అదొకటి గుర్తుపెట్టు. కొండాపూర్ లో ఈ రెస్టారెంట్ లో బిర్యానీ తినకపోతే నీ జిందగీ వేస్ట్ భయ్యా అనే డైలాగ్ మీరు కూడా వినే ఉంటారు. ఐ వాస్ దిస్ ఇస్ అఖిల్. మాట్లాడుకుందాం. ఈ పర్టికులర్ ఎపిసోడ్ నేను ఫుడ్ గురించి మాట్లాడట్లేదు లేదా ఫుడ్ బిజినెస్ గురించి కూడా నేను ప్రాపర్ గా ఇన్ డెప్త్ మాట్లాడట్లేదు. ఈ ఎపిసోడ్ ఎస్పెషల్లీ ఫాల్స్ హైప్ అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అండ్ దాని వల్ల మనకి ఎట్లా లాస్ అవుతాం, దాని వల్ల మనకి ఎట్లా ఫైర్ బ్యాక్ అవుతుందో దాని గురించి చెప్తాం. ఇక తర్వాత అది మీరు చేస్తారా చేయరా అనేది యువర్ చాయిస్. సో కాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఫుడ్ లో మ్యాటర్ లేకపోయినా ఇది బాగుంది అది బాగుంది ఇది తినకపోతే మీరు అసలు మీ జిందగీ వేస్ట్, ఇది మీరు మస్ట్ ట్రై, ఇది కంపల్సరీ ఈ సీజన్ లో తినాల్సిందే అని చెప్పి 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 మళ్ళీ మళ్ళీ మన ఫీడ్ లోకి వచ్చి ప్రతి రెస్టారెంట్ ని హైప్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా. ఇస్ దట్ కరెక్ట్? అంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఫాలో అవుతున్నారో ఈవెన్ రెస్టారెంట్స్ ఓనర్స్ గానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ కరెక్టేనా? అంటే ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే నేను పర్సనల్లీ నేను కూడా చాలా రీల్స్ చూసి మస్తు రెస్టారెంట్స్ కి వెళ్ళి వాళ్ళు చెప్పింది చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ సేమ్ మెన్యూ ట్రై చేసిన. బట్ వాట్ ఇస్ ద రిజల్ట్? నాకు నచ్చలేదు. 90% ఆఫ్ ద టైమ్స్ నాకు ఫుడ్ నచ్చలేదు. ఇదర్ ఫుడ్ బాగుండదు లేదా వాళ్ళు చెప్పింది చాలా ఓవర్ హైప్డ్ ఉంటది లేదా వరస్ట్ టేస్ట్ ఉంటది. 90% ఆఫ్ ద టైం అంటున్నా. మిగతా 10% అయితే ఎస్ ఉంటాయి, కొన్నిట్లో బాగానే ఉండే, మొత్తం బ్యాడ్ అని చెప్పాను. కానీ అసలు ఏమవుతుంది అంటే ఇదేనా బిజినెస్ చేసేవే? అంటే కస్టమర్స్ ఒక 2-3 సార్లు మన దగ్గరకు వచ్చేసి పైసలు పెట్టేసి ఆఫర్ లో మన ఫుడ్ తినేసి లేదా ఈ రీల్ చూసి వచ్చి తినేసి వెళ్ళిపోయి మన బ్రాండ్ గురించి బ్యాడ్ టాక్ చేసుకొని ఇట్లా చేసుకుంటే సంవత్సరం కూడా నువ్వు బిజినెస్ నడపవు. సంవత్సరం లోపే బంద్ చేసుకుంటావు. ఈ వీడియోలో గుడ్ సైడ్ అండ్ బ్యాడ్ సైడ్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ గురించి మాట్లాడుకుందాం. మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ నాట్ రివ్యూవర్స్, దే ఆర్ అడ్వర్టైజర్స్. అదొకటి గుర్తు పెట్టుకోండి. ఫుడ్ రివ్యూ చేయడం వేరు, ఫుడ్ అడ్వర్టైజ్ చేయడం వేరు. మనకు వచ్చే 100 రీళ్లలో 95% ఆఫ్ ద రీల్స్ ఆర్ అడ్వర్టైజ్మెంట్స్. మీకు వాడు ఇది చాలా బాగుండే, ఇది చాలా బాగుండే, అది సూపర్ ఉంది, ఇది సూపర్ ఉంది అంటాడు కానీ ఇన్ రియల్ గా అది తిన్నాడో లేదో మనకి తెలియదు. తిన్నా చెప్పే అంత బాగుందో లేదో మనకి తెలియదు. సో హౌ దిస్ వర్క్స్ అంటే ప్రతి ఫుడ్ బ్రాండ్ కి సోషల్ మీడియాలో ఒక పేజ్ ఉంటుంది, రైట్? ఈ మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, ఎవరికైతే 10K కంటే తక్కువ ఫాలోవర్స్ ఉంటారు, వాట్ దే డూ ఇస్ వాళ్ళు ప్రొయాక్టివ్ గా ముందు నుంచి మనకు మెసేజ్ చేస్తారు. ఏమని? దట్ దే హ్యావ్ సో అండ్ సో ఫాలోయింగ్ అండ్ వాళ్ళు వేసే ప్రతి రీల్ కి ఇంత రీచ్ వస్తుంది అండ్ ఇంత ఎంగేజ్మెంట్ ఉంది అని చెప్పి దే ట్రై టు ఎక్స్ప్లెయిన్ అస్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దే డూ. సో ఈ ప్రాసెస్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కి రెస్టారెంట్ ఓనర్స్ కి మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ అవుతుంది. ఏం ట్రాన్సాక్షన్ అంటే నేను ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఒక ఎక్స్పెక్టేషన్ చెప్తాను. వాట్ నాకు సేల్ కావాలి, నాకు నా బ్రాండ్ ప్రమోషన్ కావాలి, చాలా మంది జనాలకి నా బ్రాండ్ అవేర్నెస్ రావాలి. ఫర్ దిస్ ఇన్ రిటర్న్ దే ఎదర్ టేక్ మనీ, పైసలన్నా తీసుకుంటారు లేదా ఫ్రీ ఫుడ్ అన్న తీసుకుంటారు లేదా వాళ్ళ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్న కవర్ చేయమంటారు. రిటర్న్ నాకేమొస్తుంది? రీచ్, గుడ్ ఫేమ్ అండ్ ఒక 2 to 3 days వరకు లేదా ఒక 1 week వరకు హై సేల్స్. బట్ ఇలా ఒక మంచి బిజినెస్ మనం చేయగలుగుతామా? ఒక మంచి ఫుడ్ బ్రాండ్ మనం ఈ ప్రాసెస్ లో చేయగలుగుతామా? నన్ను నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే ఐ విల్ సే నో. అది జస్ట్ ఒక పార్ట్ లా వాడుకుంటేనే ఇట్ ఈస్ గుడ్. బట్ ఇవాళ రేపు ఏమైతుందంటే ప్రతి ఒక్క ఫుడ్ బ్రాండ్ దే థింక్ దట్ ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ ఈజ్ మస్ట్. అంటే నువ్వు నీ రెగ్యులర్ కస్టమర్స్ ని సాటిస్ఫై చేసుకొని వాళ్ళని రిపీటెడ్ కస్టమర్స్ లా మార్చుకోవడం కంటే యు ఆర్ ఫోకసింగ్ ఆన్ ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ మోర్. నువ్వు రీల్స్ మీద 50,000, ₹1,00,000, ₹2,00,000 ఖర్చు పెట్టి ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ ఈస్ నౌ చార్జింగ్ అరౌండ్ 20,000 to 25,000 అండ్ సో మెనీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకుంటారో దే ఆర్ టేకింగ్ అరౌండ్ 50,000 to 60,000 ఫర్ 1 reel. ఇది వాళ్ళ సైడ్ నుంచి ఇట్ ఈస్ 100% కరెక్ట్. దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. బట్ అంత డిపెండెన్సీ వాళ్ళ మీద పెరగడం మన ఫుడ్ ఇండస్ట్రీకి మంచిదా? క్వశ్చన్ చేసుకోండి. ఎందుకంటే 3 years 4 years బ్యాక్ ఇవన్నీ ఏం లేవు. బట్ స్టిల్ నీ ఫేవరెట్ బిర్యానీ ఏదిరా అంటే యూ విల్ సే వాట్ ఎవర్ నేమ్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాగోస్ ఇష్టం అనుకోండి లేదా మెహఫిల్ ఇష్టం అనుకోండి. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి నాకు చెప్పలేరు షాగోస్ లో బిర్యానీ మస్తుంటది, మెహఫిల్ లో బిర్యానీ మస్తుంటది అని. వర్డ్ ఆఫ్ మౌత్. నా ఫ్రెండ్ ఎవడో అక్కడ తిని అరే అఖిల్ ఆడ బిర్యానీ బాగుంటదిరా అంటే నేను వెళ్ళి ట్రై చేసినా గానీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక రీల్ వేస్తే ఆ రీల్ చూసి అది వైరల్ పోయి నేను వెళ్ళి అక్కడ తిని నేను మళ్ళా డిసప్పాయింట్. ఈ ప్రాసెస్ అంతా ఏం లేదు మైండ్ లో. అంటే ప్రతి ప్లేస్ టాపా? ప్రతి రెస్టారెంట్ లో ఫుడ్ బెహతరీన్ ఉంటుందా? వాళ్ళు చెప్తున్న ప్రతి డిష్ మస్తు ఉంటుందా? అంటే అక్కడ తినకపోతే నిజంగా మన జిందగీ వేస్ట్ ఏంది? నాకు అర్థం కాదు. చెయ్యండి కానీ అతి చేయకండి. ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి నువ్వు ఇక్కడ తినకపోతే నీ జిందగీ వేస్ట్, నువ్వు ఇంకే తినలేవా అయితే నువ్వు బతికేం ఫైదారా అనే మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు బాస్? నాకు అర్థం కాదు. చెప్పే దాంట్లో ఒకవేళ మ్యాటర్ ఉంటే చెప్పండి, నువ్వు లేపి చెప్పు, నాకేం ప్రాబ్లం లేదు. కానీ లేని దాన్ని నువ్వు ఉన్నట్టు చూపించి అది నేను చూసి ఆడికి పోయిన తర్వాత ఆడ మ్యాటర్ లేకుండా నా టైం బొక్క
నా పెట్రోల్ బొక్క, నా పైసలు బొక్క. అది కాకుండా మళ్ళీ ఆ రెస్టారెంట్ కి నేను బ్యాడ్ టాక్ చేస్తా. నా దోస్తులందరికీ చెప్తారేమో వాడు గోకరా పోయిన మొన్న రీల్ చూసిపోయినా గలీజ్ ఉందని చెప్తా. ఎందుకు చెప్పు? బెటర్ దాన్ దాట్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో ఇవ్వండి, న్యూట్రల్ ఉండండి. ఈవెన్ దో ఇఫ్ యూర్ టేకింగ్ మనీ, చూడండి యు ఆర్ ఆల్సో డూయింగ్ యువర్ జాబ్. నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, డూ యువర్ జాబ్. బట్ వాళ్ళ సేల్ పెంచడానికి మనం అంతా అతి చేసే అవసరం లేదు. జస్ట్ సే వాట్ యూ లైక్ అండ్ వాట్ యూ డోంట్ లైక్. దీన్ని మీకు ఇంకా మంచిగా అర్థం చేసుకోవడానికి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు నేనే ఒక రెస్టారెంట్కి వెళ్ళిన అనుకోండి, అక్కడ ఫుడ్ రివ్యూ నేనే ఇవ్వాలనుకోండి. ఓకే, ఈవెన్ దో నేను ఒకవేళ డబ్బులు తీసుకున్నాను అనుకోండి, బికాస్ అది నా జాబ్ అనుకోండి. నేను రివ్యూ ఇవ్వాలనుకుంటే నేను ఎట్లా ఇస్తాను? నేను ఫుడ్ చూపించి దిస్ ఈస్ రియలీ గుడ్, మీరు అట్లీస్ట్ వన్స్ ఇన్ లైఫ్ ట్రై చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ట్రై చేయండి, డోంట్ మిస్ దిస్. నాకైతే చాలా నచ్చింది, ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది. దిస్ ఈస్ అవర్ నార్మల్ రివ్యూ లుక్స్ లైక్. అవునా? లేదు ఇప్పుడు ఎట్లుందంటే, అరే భయ్యా బుర్రా పాడు బెహతరీన్ ఉంది, నువ్వు ఇది తినలేవనుకో నీ జిందగీ వేస్ట్, నువ్వు అసలు దేనికి పనికి రావు, అంతేనా? అరే ఇంట్లోకి బయటికి రారా, ఒకసారి ఇంత మంచి ఫుడ్ తినరా, దేనికి? అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అబద్ధం చెప్పరు, కాకపోతే నిజానికి ఎక్కువ వాల్యూ ఉండదని చెప్పి వాళ్ళకి అట్లా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను నార్మల్ గా నేను చెప్పినట్టు నేను రివ్యూ చేస్తే రీల్స్ వైరల్, వాళ్ళు ఎట్లయితే ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నారో అట్లా చేస్తేనే పోతాయి. బట్ విచ్ ఈస్ నాట్ రైట్. నేను అదే చెప్తున్నాను, అది వాళ్ళ పర్స్పెక్టివ్ లో ఇట్ ఈస్ 100% కరెక్ట్, కానీ యాజ్ అ ఫుడ్ బిజినెస్ ఓనర్ పర్స్పెక్టివ్ లో ఇట్ ఈస్ నాట్. ఎందుకంటే అది కస్టమర్ ఫీడ్బ్యాక్ వచ్చేసరికి కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఎగ్జాజరేట్ చేసినట్టు కస్టమర్ ఎగ్జాజరేట్ చేసి చెప్పడు, వాళ్ళు ఇంకా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకొని వస్తారు. సో నువ్వు ఆ ఎక్స్పెక్టేషన్ కి మీట్ అవ్వలేదనుకో, నీ ప్రోడక్ట్ గానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత బాగాలేదనుకో, నువ్వు యావరేజ్ ప్రోడక్ట్ ఇచ్చినా దాన్ని వరస్ట్ ప్రోడక్ట్ అనే చెప్తారు. ఓన్లీ బికాస్ మీరు రీల్లో దాన్ని సూపర్ హైప్ చేసి చెప్పినారు కాబట్టి. ఈ టాపిక్ నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే, ఇవాళ రేపు నేను చూస్తుంది ఏంటంటే ఫుడ్ బ్రాండ్ లో లేదా ఫుడ్ బిజినెస్ లో డిపెండెన్సీ ఆన్ సోషల్ మీడియా చాలా ఎక్కువ అయిపోయింది. ఎట్లా అంటే ప్రతి ఒక్కరు వచ్చినారా, ఒక ఫుడ్ బ్రాండ్ ఓపెన్ చేసుకున్నారా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇన్ఫ్లుయెన్సర్లను పిలుచుకోవాలి, వాళ్ళకి డబ్బులు అన్ని ఇవ్వాలి, ఫ్రీ ఫుడ్ అన్ని ఇవ్వాలి, ట్రావెలింగ్ అలవెన్స్ అన్ని ఇచ్చుకోవాలి, రీల్స్ చేయించుకోవాలి, పోస్ట్ చేయించుకోవాలి, అప్పుడైతేనే నీకు సేల్ పెరుగుతుంది, అప్పుడైతేనే నీ దగ్గరికి కస్టమర్స్ వస్తారు అనే ఫేక్ అజంప్షన్ లో ఉన్నారు. అది క్లియర్ చేయడానికనే నేను ఈ వీడియో చేస్తున్నాను. దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్, చేసుకొనివ్వండి, వాళ్ళు ఎంత నన్ను ఎర్న్ చేసుకొనివ్వండి, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. కానీ మీరు మాత్రం 100% డిపెండెన్సీ ఓన్లీ సోషల్ మీడియా మార్కెటింగ్ మీద పెడితే యువర్ రెస్టారెంట్ ఈస్ గాన్. మీ బిజినెస్ విత్ ఇన్ 1 year లో బంద్ అయిపోతుంది. నేను చెప్తున్నా, మీరు ఒక 50,000 1,00,000 పెట్టి ఇన్ఫ్లుయెన్సింగ్ మీదనే ఎవ్రీ మంత్ పెట్టుకుంటే అసలు అది మీరు ఎర్న్ చేసి కూడా వేస్టే, మీకు డైరెక్ట్ లాసెస్ లోకి వెళ్ళిపోతారు. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ రాంగ్ అని నేను చెప్పట్లేదు, ఎంత వాడుకోవాలో మీకు తెలిసి ఉండాలని చెప్తున్నా, అది మైండ్ లో పెట్టుకోండి. దీని వల్ల వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే చాలా రెస్టారెంట్స్ ఒక 50,000 ఖర్చు పెట్టి వాళ్ళ అంబియన్స్ ను లేదా వాళ్ళ ఫుడ్ క్వాలిటీను పెంచుకోవడం కంటే అదే 50,000 ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇస్తే వాళ్ళు వచ్చి రీల్ చేస్తే 2 రోజులలో మన సేల్ డబుల్ అయిపోతుంది అని ఆలోచిస్తున్నారు, విచ్ ఇస్ టోటలీ రాంగ్. మనం అట్లా చేసుకుంటే మనం ఎవర్ లాస్టింగ్ బ్రాండ్ ని బిల్డ్ చేయలేం. దీని వల్ల ప్రాబ్లం ఏంటంటే మీరు రెవెన్యూ అయితే డబల్ చేసుకుంటున్నారు, కానీ కస్టమర్ రిటెన్షన్ ఎంత అంటే మళ్ళా ఆ కస్టమర్ మీ దగ్గరికి రిపీటెడ్ వస్తాడా? ఎందుకంటే నువ్వు 50,000 ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఖర్చు పెడుతున్నావు అనుకో, అదేదో నువ్వు నీ క్వాలిటీ మీద ఖర్చు పెట్టుకుంటే నీకు వచ్చే కస్టమర్స్ రిపీటెడ్ కస్టమర్స్ అవుతారు. కానీ ఇప్పుడు నువ్వు రీల్ వేయించినావు, కొత్త కస్టమర్స్ వస్తున్నారు, వచ్చే 100 కస్టమర్లలో ఎంతమంది కస్టమర్స్ కి నీ ఫుడ్ నచ్చుతుంది, ఎంతమంది కస్టమర్స్ కి నీ అంబియన్స్ నచ్చుతుంది, ఇది కూడా నువ్వు చూసుకోవాలి కదా. ఈ ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ అవుతుందో దీని వల్ల బ్యాడ్ ఫుడ్ ఉన్న రెస్టారెంట్ అన్న సర్వైవ్ అవుతుంది, కానీ గుడ్ ఫుడ్ వితౌట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ కానీ వితౌట్ మార్కెటింగ్ కానీ చచ్చిపోతుంది. సో రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి, రెండు బ్యాలెన్స్ చేయాలి, కానీ ఏది ఎక్కువైనా ఇట్ విల్ కిల్ యువర్ ఫుడ్ బిజినెస్. సో దీని వల్ల లాస్ ఎవరికి? ముగ్గురికి. ఒకటి కస్టమర్స్ కే, ఎందుకంటే రీల్ చూసి నువ్వు డబ్బులు ఖర్చు పెడుతున్నావు, అది మంచిగా ఉంటుందో గలీజ్గా ఉంటుందో మనకు తెలియదు. రెండోది హానెస్ట్ క్రియేటర్స్ కి. ఎస్, ఎందుకంటే చాలా మంది అసలు ఇవేం తీసుకోకుండా దే వాంట్ టు డూ అ హానెస్ట్ రివ్యూ, వాళ్ళంతా వాళ్ళే వెళ్లి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి మరీ రివ్యూ ఇవ్వాలనుకుంటారు, కానీ అల్గోరిథం వల్ల వాళ్ళు కిందనే ఉండిపోతారు. దే విల్ నెవర్ గెట్ అ గుడ్ రీచ్. అట్లాంటి వాళ్ళు కూడా ఇట్ ఈస్ బికమింగ్ అ ప్రాబ్లం. మూడోది ఒక గుడ్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్స్ అసలు దే విల్ నెవర్ గో ఇన్ టు దిస్ థింగ్ అండ్ దే ఓన్లీ ఫోకస్ ఆన్ దేర్ కస్టమర్ రిటెన్షన్. వాళ్ళు ఏంటంటే అరే మనం మంచి ఫుడ్ ఇస్తే ఒక్క కస్టమర్ పోయి 10 కస్టమర్లను తీసుకొస్తాడు అనే పాలసీ మీద ఉంటారు. అంటే ఈ సో కాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ రాకన్నా ముందెట్లయితే ఫుడ్ బిజినెస్ ఉండేనో అదే ఓల్డ్ మెథడ్ ఫాలో అయ్యి ఇంకా ఫుడ్ బిజినెస్ లో రన్ అవుతూనే ఉన్నాయి.
అండ్ దే ఆర్ స్టిల్ సర్వైవింగ్, దే ఆర్ డూయింగ్ గుడ్ నంబర్స్. మీరు కొన్ని లెజెండరీ ప్లేస్ల గురించి వినుంటారు, బిర్యానీలో మైఫిల్ అయినా, లేకపోతే టిఫిన్స్ లో రామ్కి బండి అయినా, ఇట్లా సో ఆన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. వీళ్ళందరికీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ అవసరం లేదు భయ్య. వాళ్ళు ఎవరు ఇన్ఫ్లుయెన్సర్లను పిలిచి డబ్బులు ఇచ్చి మరీ తీయని అడగరు. ఎవ్రీ ఇన్ఫ్లుయెన్సర్ వాంట్ టు షూట్ దేర్ వీడియో బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ వైరల్. అందరికి అది ఆల్రెడీ తెలుసు కాబట్టి గుడ్ రీచ్ వస్తుందని రీల్ తీస్తారు. ఇన్ రిటర్న్ లో ఎప్పుడు కూడా వాళ్ళు పిలుచుకొని చేయించుకోరు. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అ హిస్టరీ ఇన్ ద ఫుడ్ ఇండస్ట్రీ విత్ అ వెరీ గుడ్ ఫుడ్ బ్రాండ్, నువ్వు చేయాల్సింది టు ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ యువర్ బ్రాండ్, యువర్ టేస్ట్, యువర్ క్వాలిటీ, యువర్ కస్టమర్ ఫీల్ గుడ్ తెప్పియాలి కస్టమర్ కి, అండ్ యువర్ కస్టమర్ రిటర్న్. ఫేక్ హైప్ జస్ట్ కస్టమర్స్ ను, మనుషులను ఫూల్ చేయదు. ఒక లీస్ట్ లో పడున్న ఒక రెస్టారెంట్ ని కూడా టాప్ లో ఉన్నట్టు చూపిస్తుంది. అంత పవర్ ఉంది దానికి. సో మీరు కూడా ఒక ఫేక్ హైప్ నుంచి తప్పించుకోవాలంటే నేను సింపుల్ ఒక పాయింట్ చెప్తా, అది మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ టైం మీ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ లో ఎప్పుడైనా ఒక రెస్టారెంట్ గురించి కానీ, ఒక ఫుడ్ క్విజిన్ గురించి కానీ రీల్ వస్తే, ఆ రీల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాడు దాన్ని డబ్బా కొడుతూనే ఉన్నాడు అనుకో, ఇక్కడ అది సూపర్, ఇది సూపర్, అది మస్తు ఉంటది, ఇది మస్తు ఉంటది అని చెప్పి పోకండి. అడిగి మ్యాటర్ ఉండదు, నేనే చెప్తున్నా. లేదా కింద మెన్యూ కూడా రాయరు, దాని ప్రైజెస్ కూడా మెన్షన్ చేయరు, ఇక దాన్ని లేపి నెత్తి మీద పెట్టుకుంటారు. అట్లాంటి రెస్టారెంట్స్ కి పోకండి. లేదు ఇన్స్టాగ్రామ్ లో ఒకవేళ మీకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ రీల్ వచ్చింది, దాంట్లో ఒక సైడ్ లేపుతూనే ఒక సైడ్ బ్యాడ్ కూడా చెప్తున్నాడు అంటే దట్ ఈస్ జెన్యూన్. అంటే బాస్ నాకు ఇది ఫుల్ నచ్చింది, ఇది ఓకే ఉంది, నాకు అంత నచ్చలేదు బట్ మీ ఇష్టం అని చెప్తున్నాడు అనుకో, దట్ ఈస్ అ వెరీ గుడ్ రీల్. దానికి వెళ్ళండి మీరు డెఫినెట్. అండ్ బిజినెస్ ఓనర్స్ మీకు కూడా చెప్తున్నాను, ఏ ఇన్ఫ్లుయెన్సర్ ని మీరు పిలుచుకున్నా ఆస్క్ హిమ్ టు గివ్ అ హానెస్ట్ ఫీడ్బ్యాక్. ఫస్ట్ మీ ప్రోడక్ట్ లో దమ్ము మీరు తెచ్చుకోండి. ఒక మంచి ప్రోడక్ట్ మీరు క్యూరేట్ చేయండి, దాని తర్వాతనే ఇవన్నీ వస్తాయి. ఫస్ట్ అవి రావు. మీ దగ్గర బేకార్ ప్రోడక్ట్ పెట్టుకొని అనుకో ఒక 10,000 20,000 ఇచ్చి అరే ఇది తోపురా మస్తు ఉంటుందని చెప్పురా జనాలు వస్తారు అంటే, వచ్చినా ఏం చేస్తారు? ఒక్కసారి వచ్చిన కస్టమర్ మీ దగ్గరికి జన్మల రాడి. అసలు నాకు తెలిసి ఈ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది ఇప్పుడు ఉన్నట్టు ముందు లేదు. ముందు హానెస్ట్ ఫీడ్బ్యాక్స్ తోనే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు స్టార్ట్ చేశారు. కానీ ఎప్పుడైతే ఈ ఫేక్ హైప్ వల్ల డబ్బులు రావడం స్టార్ట్ అయినాయో, ఎవ్రీబడి స్టార్టెడ్ టు థింక్ ఇట్ యాజ్ అ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. దాని వల్ల ఉన్న మార్కెట్ లో ఇదంతా ఒక వైరస్ లాగా స్ప్రెడ్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం నీ ఇన్స్టా ఫీడ్ లో ఇట్లాంటి ఒక రీల్ వచ్చినప్పుడు నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో, ఇది ఎంతూజియాజమా లేకపోతే వాడినితో పెట్టించే బిల్? ఈ ఫేక్ ఫుడ్ ఎకానమీలో నువ్వు కస్టమర్ కాదు, నువ్వే ప్రోడక్ట్, గుర్తుపెట్టుకో. సో ఈ రోజు కిందే ఈ వీడియోకి రిలేటెడ్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదా మీరు నాతో మాట్లాడాలనుకున్నా, ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో, ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్.